స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దాహాన్ని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అసోసియేషన్ తరపున మొట్టమొదటిసారిగా నిర్వహించడం విశేషం. స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో సుమారు 500 మందికి పిల్లలు పెద్దలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా గౌరవ అధ్యక్షుడు సోమభక్తవత్సలరెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా వాకర్ ఇంజనీర్ ఆర్సి పలగాడు శ్రీనివాసరెడ్డి మరియు 203 గవర్నర్ మణుగూరు బలరామనాయుడు హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే అసోసియేషన్ సభ్యులు గడప రాజగోపాల్ రెడ్డి, సోమభక్తుల రెడ్డి, రామానాయుడు, వెంకటేశ్వర్లు, సరాబు సత్యనారాయణ, పెళ్లేటి సతీష్ రెడ్డి, సెక్రటరీ మస్తాన్ రావు, ఏ సుధాకర్ రావు, మదర్ బాయ్, లాయర్ ఎస్ దాని, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా దాతగా వ్యవహరించిన సోమభక్తవత్సల రెడ్డికి అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ కమరుద్దీన్ మాట్లాడుతూ, ఇది తమ అసోసియేషన్ తరపున నిర్వహించిన తొలి మజ్జిగ పంపిణీ కార్యక్రమమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రత్యేక శైలి ఒకటి కనిపెట్టాడు. అదేవిధంగా మా గవర్నర్ బలరామనాయుడు గారు అన్ని ఫంక్షన్స్ ఎక్కడున్నా కూడా మొన్న పెట్టకుండా ఆయన ప్రోగ్రాం చెప్తే అసలు ఈ వయసులో ఈ విధంగా తిరుగుతున్నాడంటే గొప్పే. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈరోజు మన ప్రెసిడెంట్ కమరుద్దీన్ వాళ్ళ టీము, భక్తవత్సలరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు వీరందరి ప్రోత్సాహంతో మజ్జిగని ఈ ఎండాకాలం రోజుకి ఎన్ని ప్యాకెట్లు తాగినా ఇబ్బంది లేదు. మంచి అమృతం లాంటి మజ్జిగ ఇది. చెమట పోయే కొంది బాడీలో ఉప్పు తగ్గద్దు కాబట్టి ఆ ఉప్పుని మళ్ళీ మనం సమకూర్చుకోవాలి. అందుకే మజ్జిగ ఎంతమంది ఇచ్చినా ఎన్ని ప్యాకెట్లు ఇచ్చినా కానీ తీసుకొని తాగడం మంచిది. అదేమి ఎక్కువ ఉండదు, 180 ml ఉంటుంది అది. అందువల్ల ఎన్ని అసోసియేషన్ వారు మజ్జిగ కార్యక్రమాన్ని ఇచ్చినా ఇబ్బంది లేదు. మంచి కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా 1వ తారీఖు నుంచి మామూలుగా సమ్మర్ క్యాంపు స్టేడియంలో మొదలవుతుంది. ఇప్పుడు 3 రోజుల ముందుగానే మన స్మైల్ వాకర్స్ భక్తవత్సలరెడ్డి గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని పిల్లలకి పెద్దలకి అందరికీ ఇస్తున్నారు. ఈ అమృతం లాంటి మజ్జిగని ప్రతి ఒక్కరూ తీసుకొని కొనసాగించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు స్మైల్ వాకర్స్ లో కుటుంబ సభ్యుడు నేను. ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం భక్తవత్సలరెడ్డి గారి దాతృత్వంతో చేశారు. చాలా సంతోషం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు నిత్యం స్మైల్ వాకర్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈరోజు తమ్ముడు మాజీ కార్పొరేటరు భాషా గారికి సన్మానం చేయడం జరుగుతుంది కమరుద్దీన్ ఆధ్వర్యంలో. దానికి చాలా సంతోషం. కాబట్టి ఆయనకి హ్యూమన్ రైట్స్ చైర్మన్ మైనార్టీ సెల్ రావడం ఆయనకి చాలా సంతోషించి మన కమరుద్దీన్ గారు ఆయన్ని ప్రత్యేకంగా ఇక్కడికి పిలిచి సన్మానించాలని అనుకున్నారు. కాబట్టి ఆయనకి తోడుగా మేము కూడా ఉంటూ మేము ఈ సన్మానాన్ని చేస్తూ ఏంటంటే ఈ టిఫిన్ కార్యక్రమం అనంతరం టిఫిన్ కార్యక్రమం కూడా పెట్టాము. మన చైర్మన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి ఆయన మైండ్ సెట్ మొత్తం ఏంటంటే మాజీ కార్పొరేటర్ చిన్న వయసులోనే కార్పొరేటర్ అయ్యాడు. కార్పొరేటర్ అవుతూ జనాలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి తపంతో ఉన్న వ్యక్తి అతను. ఆ తపనే ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో ఏకైక కౌన్సిలర్ గా గెలిచి మన జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో 1100 చిల్లర మెజార్టీ ఆయన రావడం జరిగింది. అది అందరి కృషి. అయినా అతని తపన కూడా చాలా ఉంది. అలా తన కమ్యూనిటీ కోసం నేను ఏదో చేయాలా అని చెప్పేసి తప్పించేవాడు మన భాష. ఆ భాషకి ఇలాంటి పదవి రావడం చాలా శుభసూచకం. మైనార్టీలకి మనం ఏదో ఒకటి చేయగలము, చేసి చూపిస్తాము అని చెప్పేసి చేయగలవు అని చెప్పేసి అధిష్టానం కూడా అతన్ని గుర్తించి ఈ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా మంచి పరిణామం. దానికి కూడా ఏంటంటే మన తెలుగుదేశం పార్టీకి న్యాయం చేస్తూ
మన మన పేదవారికి మైనారిటీలకి ఎంతో సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆయన దాన్ని పరిష్కరించే విధానం కూడా తెలుసు అతనికి. చాలా సీనియర్ కూడా, ఎందుకంటే పాలిటిక్స్ లో బాగా తిరిగిన వ్యక్తి కాబట్టి అతనికి సమస్యల పట్ల ముందు సమస్య యాడుంది కానీ గ్యారంటీ అతను గ్రహించగలడు. ఆ సమస్యల పట్ల ఏంటంటే ఉన్నాను. ఈ రోజు మేము 2 కార్యక్రమాలు పెట్టుకున్నామండి. ముందుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం. ఇక్కడ ప్రతి ఒక్కరు వాకింగ్ చేసే పిల్లలు పెద్దలు అలిసిపోతుంటారు కాబట్టి వారికి మజ్జిగ కార్యక్రమం చేయాలని ఈ రోజు స్టార్ట్ చేశాము. ఈ మజ్జిగ కార్యక్రమం కంటిన్యూ జరుగుతుంది. అలాగే తర్వాత హ్యూమన్ రైట్స్ లో స్టేట్ మైనారిటీ సెల్ చైర్మన్ గా వచ్చిన మా భాషాబాయి గారిని, ఎక్స్ కౌన్సిలర్ ఆయన పిలిచి సన్మానించదలిచాము. ఆయన కూడా వచ్చి ఇక్కడ మన స్మైల్ వాకర్ సభ్యులందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన సన్మానించడం జరిగింది. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలందరికీ మా సంస్థలు ఉన్న ప్రతి ఒక్కరూ సహాయ సహకారం అందిస్తుంటారు. అలాగే భాషాబాయి గారు వారిని కూడా నేను కోరేది ఏంటంటే, మా వాకింగ్స్ కి సంబంధించిన ఏమన్నా సమస్యలు మీకు ఆడు వస్తే పరిష్కరించవలసిందిగా ఆయన్ని విజ్ఞప్తి చేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.